దేవునితో మాట్లాడేటువంటి వారే దయ్యంతో ఆడుకోగలరు. దేవునితో మాట్లాడనటువంటి వారుని దయ్యం ఆడుకుంటుంది, దయ్యం ఆట ఆడుకుంటుంది. అయ్యగారు చెప్పారు కదా, దేవునితో మాట దయ్యముతో ఆట. దయ్యంతో ఆడుకోవాలంటే దేవునితో మాట్లాడాలి. మామూలుగా మాట్లాడితే కుదరదు. అధిక సమయం దేవునితో మాట్లాడుతుంటే దయ్యంతో ఆడుకోవచ్చు. పిల్లలు కోడి దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లలు గద్దతో ఆడుకుంటాయండి. గద్దతో ఆడుకుంటాయి. ఏం చేస్తాం, రెక్కల్లోంచి వచ్చి ఆ తండ్రి రెక్కల నీడన ఉంటూ ఆ తండ్రి సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థించిన వారు దయ్యంతో ఆడుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు, ప్రియులారా, దయ్యం మమ్మల్ని మరి బాగా బాధపడుతుందండి, తొక్కుతుందండి, మరి దయ్యం మాకు ఇబ్బంది పడుతుంది. దయ్యాన్ని నువ్వు ఇబ్బంది పెట్టాల్సినటువంటి వాడివి, దయ్యం నిన్ను ఇబ్బంది పెట్టవేంటి? మంచిదండి. మరొక అవకాశం దేవుడు ఇచ్చారు. గత సంవత్సరం లోకానికి వెలుగనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు అందరూ వీక్షించారు. మరలా ఈ సంవత్సరం అయ్యగారు రత్నకుమార్ అయ్యగారితో కలిసి పనిచేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట అనేటువంటి ఆ నినాదంతో అయ్యగారు గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నారు. దానిలో పాలుభాగస్తునిగా ఈ సంవత్సరం నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన. జయం కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. ఈ కార్యక్రమాలు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేకులు ప్రార్థనా పరులు అవ్వాలి, అనేకులు లోతైన అనుభవం కలిగి ఉండాలి. తండ్రి, అనేక దీవెనలు వాళ్ళు పొందుకోవాలి. మా ప్రయాస వ్యర్థం కాకూడదు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకానికి వెలుగు అనే కార్యక్రమము దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట మరి అయ్యగారి యొక్క కార్యక్రమంతో అనుసంధానం చేయబడి కలిసి పనిచేసేటువంటి విధంగా మేము అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనిచేయడానికి మొట్టమొదట అవకాశం ఇచ్చిన దేవునికి, రెండవదిగా రత్నకుమార్ అయ్యగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక విషయంలోనికి వెళదాం. ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అధిక సమయం దేవునితో గడిపేవారు ఎలా ఉంటారు అనేటువంటి ఒక చిన్న విషయం ఆలోచిద్దామండి. చాలామందికి అధిక సమయం దేవునితో గడపడానికి అవకాశము ఉండి కూడా వాళ్ళు అధిక సమయం దేవునితో గడపలేరు. ఇప్పుడు సముద్రంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటగా అలల తాకిడిని ఎదుర్కొని అలలను దాటితే తప్ప ప్రశాంతకరమైనటువంటి వాతావరణం సముద్రంలో ఉండదు. ఆ విషయం మీకు తెలిసిందే. అలాగే ప్రార్థనలలో నిలదొక్కు కావాలంటే మొట్టమొదటగా సాతానును దాటితే తప్ప, సాతానుని దాటాలి. ఆ సాతాను శరీరాన్ని ఆస్పదం చేసుకుని, శరీరాన్ని కేంద్రంగా చేసుకొని పనిచేస్తుంది సాతాను ఎప్పుడు కూడా. ఆ శరీరాన్ని దాటితే తప్ప ప్రార్థనా పరులు ఎక్కువగా నిలకడగా ప్రార్థన చేయలేరండి. అందుకే కొలసి పత్రిక 3:5 ఉంది కదా, వేటిని చంపేమన్నాడు, ఈ శరీర కోరికలను చంపమన్నాడండి. ఈ ప్రార్థనలో నీకు అడ్డుపడేది అవే. ప్రార్థన చేయడానికి మొదలు పెట్టగానే గుర్తొస్తాయి, అప్పుడు వరకు గుర్తురానివి. రైట్. లోతైనటువంటి అనుభవం. ఇప్పుడు అధిక సమయం దేవునితో గడిపేటువంటి వారు ఎలా ఉంటారు ఆలోచిద్దాం. అధిక సమయం అంటే ఏంటి? అధిక సమయము అంటే ఎక్కువ సమయము, ఎక్కువ. చూడండి, ఇది మీకు బాగా అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూస్తే 4 రకాల లోతులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4 రకాల లోతుల్లో మొట్టమొదట చీలమండ లోతు, రెండవది మోకాలి లోతు. తర్వాత చదవండి, ఈ మాటల ముందు బాగా కాన్సెప్ట్ ముందు బాగా వినండి. బైబిల్ చదవటానికి మిగిలిన సమయంలో మీరు బాగా బైబిల్ చదవండి. చదివిన తర్వాత ఇవి మనకున్నటువంటి టీవీ సమయం కొంచెమే కాబట్టి చక్కగా వినండి. ముందు అసలు బైబిల్ వైపు చూసేటువంటి ప్రయత్నం చేయకండి, వినండి. ముందు 4 రకాల లోతులు ఉన్నాయి. 1 చీలమండ లోతు, 2 మోకాలి లోతు, 3 మొల లోతు, 4 మిక్కిలి లోతైన ఏదగలిగినంత లోతు అని 4 లోతులు ఉన్నాయి. ఈ 4 లోతులు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే 4 రకాల ప్రార్థన పద్ధతులను, 4 రకాల భక్తి పద్ధతులను చెప్తున్నాయి. చీలమండ, కొంతమంది వస్తారు అడుగుపెట్టి వెళ్ళిపోతారు అంతే. అంటే నిమిషం ప్రార్థన లేదా
చిన్న భక్తి ఉంటుంది, దేవా నీకు నమస్కారం. కొంతమంది రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు, ప్రయాణాలు వెళ్ళిపోతూ ఉంటారు, చర్చ కనిపిస్తే సిలువేస్తారు. అది వేరే కూడా ఏదన్నా పని కనబడితే ఇంకేదో చేస్తూ ఉంటారు. ఏమండి, అది చీలమండ కాదు, చీలమండ లోతు, అది చీలమండ లోతు. రెండోది మోకాలు లోతు, కొంచెం వీళ్ళకంటే కొంచెం భక్తి అనమాట. ఏదో వెళ్తారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు. మూడోది మొలలోతు. వీళ్ళు ఏంటంటే ప్రార్థన చేస్తారు కానీ ఎక్కువ ప్రార్థన కాదు. నాలుగోది మిక్కిలి లోతు. ఈ నాలుగో లోతు దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, నీళ్లు ఎక్కువ లోతుగా ఉన్నందువల్ల మనిషి మునిగిపోతారేమోనని చాలామంది లోతుకి వెళ్ళరు. లోతులోకి వెళ్ళడానికి ఇష్టపడరు, అమ్మో మునిగిపోతాం, ఈత రాదు. నా లోతైనటువంటి అనుభవం దగ్గరికి వెళ్ళేటువంటి వారికి ఈత రావాలి, ఈతటం రావాలి. అంటే నీళ్లలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అదే లోతైన అనుభవం వెళ్ళేటువంటి వారికి దేవునితో ఎలా ఉండాలో తెలియాలి, శరీరంతో ఎలా ఉండాలో తెలియాలి. అలా తెలియకపోతే ఖచ్చితంగా మునిగిపోతారు. మరి ఆ నీళ్లు మనిషిని మొయ్యాలి అంటే మనిషి ఆ నీళ్లను ఆస్వాదం చేసుకొని ఆ నీళ్లు మోసే విధంగా మనిషి కూడా ఆ విధంగా ఉండాలి. అప్పుడు మనిషిని నీళ్లు మోస్తాయి. ఏమండి, నీళ్లు మనిషిని మొయ్యగలవు, కానీ నీళ్లలో ఎలా ఉండాలి? చక్కగా చేతులు ఆడిస్తూ ఒక రకమైన యోగ ఆసనం అనేది వేస్తే ఏ చేతులు ఆడించకుండా మనిషి మునగకుండా అలా ఉంటాడు. ఒకవేళ ప్రవహిస్తుంది అనుకోండి, కొంత దూరం ప్రయాణించవచ్చు కూడా. ఇక ఆరోగ్యం విషయం ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి ఆరోగ్యానికి దేవుని ఆరోగ్యానికి ఆసనాల శాసనాలు అనేటువంటి మాట మనం ఆలోచిస్తే, ఏమండి, ఆరోగ్యం శరీర సాధకం అనేది కొంతవరకేనండి. శరీర సాధకం అనేది కొంతవరకే ప్రయోజనం, పూర్తిగా కాదు. ఎప్పుడైతే మనిషి శాసనాలను పాటిస్తాడో వేళ్లతో సహా పూర్తిగా పాపపు యొక్క మూలాలు పెరిగిపోయబడతాయి. ఎప్పుడైతే పాపపు మూలాలు పెరిగిపోయబడ్డాయో మనిషి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన వాడవుతాడు. నిద్రకు ఉపక్రమించగానే నిద్ర వస్తుంది, తింటే అరుగుతుంది, బలము ఎముకలకు పుష్టి బలమండి. కాబట్టి ఆరోగ్యానికి దేవుని యొక్క శాసనాలే. ఇక క్రిందకు మనము ఆలోచించుకుంటూ వస్తే, లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి లోతైన నీరు మనిషిని మోస్తే లోతైన అనుభవంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు మోస్తాడు. ఈ దేవుడు మోసేటువంటి మనుషులు ఎలా ఉంటారో తెలుసా అండి? మొట్టమొదటగా వాళ్ళు దేవుని చేత మోయబడతారు. దేవుడు వాళ్ళను మోస్తాడు. వాళ్ళ బరువు బాధ్యతలు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా, ఏ పని చేయాల్సి వచ్చినా దేవుడే వాళ్ళని మోస్తాడు. అది దేవుడు వాళ్ళని మోస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. రెండవదిగా మనం చూస్తే, అధిక సమయము దేవునితో గడిపేటువంటి వారు ఎలా ఉంటారంటే దేవుని చేత ఊరేగింపబడతారండి. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, విజయోత్సాహముతో ఊరేగించబడతారు. వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఊరేగింపబడతారు. సాక్షాత్తు దేవుడుగానే నువ్వే దేవుడు అని అంటారు. అపోస్తలుడైనటువంటి పౌలుకి దండేసి నీవే దేవుడు అంటే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడో తెలుసా అండి? బట్టలు చించేసుకుని మీకు ఒక నమస్కారం బాబు, నేను కాదు దేవుడిని అని చెప్పాడు. అంటే చూసారా ఎంత ఘనత అనేది మనుషులు ఆ దేవుని చేత మోయబడేటువంటి మనిషికి ఇస్తూ ఉన్నారో. కాబట్టి అధిక సమయము ప్రార్థన చేసేటువంటి ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని చేత మోయబడ్డాడు. అనేకులు యేసుక్రీస్తు వారు దేవుని చేత మోయబడ్డారు, శిష్యులు మోయబడ్డారు. నీ సంగతి నా సంగతి ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక సంఖ్య కలిగినటువంటి ప్రార్థన ఉండాలండి. సంఖ్య కలిగినటువంటి ప్రార్థనా జీవితం దేవునితో. ఇప్పుడు మనం ఒకరిని ప్రేమిస్తున్నామండి. ప్రేమించడం అంటే ఏంటి? ఎక్కువ సమయం గడుపుతాం వాళ్ళతో. ఏమండి? ఎక్కువ సమయం గడుపుతాం. మనకి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారా? వస్తారు. సాయంకాలం వర్షం వచ్చేలాగా ఉందంటే మనం ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ లేదనుకోండి, వర్షం వచ్చేలాగా ఉందో తొందరగా వెళ్ళిపోండి అంటాం. ఏమండి? వర్షం వచ్చేలాగా ఉంది తొందరగా వెళ్ళిపోండి అంటాం. మనం ప్రేమిస్తాం అనుకోండి, ఉండండి వర్షం వస్తుంది, ఏం వెళ్తారు, రేపు వెళ్తారుగానే అంటారు. చూసారా? ఆ ప్రేమ అన్నమాట. మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో ప్రేమకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే
అధిక సమయము వాళ్ళతో గడుపుతాం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళంటే దేవునితో అధిక సమయం గడపటం. దేవునితో అధిక సమయం గడిపేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఒకటి ఊరేగింపబడతారు, దానికి ముందుగా చూసాం దేవుని చేత మోయబడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది దేవుడే ఆలోచిస్తాడు. చూడండి, ఒకసారి మనం పత్రికలు చదువుతుంటే పరిశుద్ధాత్మ వారిని ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు అని ఒకసారి చూస్తే పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపించింది అని చూస్తూ ఉంటాం. చూసారా? అంటే పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వలేదు అంటే దేవుడు పని చేస్తాడండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళ పక్షంగా దేవుడు పనిచేస్తాడు. దేవుడు పనిచేస్తే ఎలా ఉంటుందో ముందు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అన్నీ బోధిస్తూ ఉంటాడు. కాబట్టి అధిక సమయము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఎవరు పని చేయటం ఆగిపోతారో తెలుసా అండి? సాతాను పని చేయటం ఆగిపోతుంది. దేవుని స్తోత్రం. సాతాను పని చేయడం ఆగిపోద్ది. ఎవరైతే ఎక్కువ సమయం దేవునితో గడపరో దేవుడు పని చేయటం ఆగిపోవటం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరగవు, సాతాను పని చేస్తుంది. స్కెవయోను కుమారుల గురించి మీకు బాగా తెలుసు. అపొస్తలుడైనటువంటి పౌలు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే యేసునామం చెప్పగానే వెళ్ళిపోతున్నాయి అవి. నేను యేసునామం చెప్తాను అంటే యేసునామం చెప్పడానికి ఉండవలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? యేసునామాన్ని ఉచ్చరించడానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అధిక సమయం దేవునితో గడపటం. ఈ మధ్యలో కొంతమంది చాలామంది అండి ఏం చేస్తున్నారో తెలుసండి, ఇలా యేసునామాన్ని ఉచ్చరించే దయ్యాలు పోతున్నాయని ఎవరో అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు అపొస్తలుడైన పౌలు లాంటి గొప్పవారు అలా చేస్తూ ఉంటే నేను వచ్చేస్తానని ఒక బైబిల్ పట్టుకోవటం, మరుసటి రోజే పాస్టర్లు అయిపోతున్నారండి. పాస్టర్ అనేటువంటి పదం పెట్టుకోవటం, ఎక్కడో కొంతమంది నలుగురు పొగ చేసుకోవడం, చెప్పేట నేను ఇక అనుభవం కలిగినటువంటి వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏది వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండదు. నేను పాస్టర్నే నేను పాస్టర్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా లెక్క చేయండి. ఈ మధ్యలో కాలంలో ఒకసారి నేను మీటింగ్కి వెళితే ఇలాగే అంతకుముందు షామ్యాలు అవి వేసుకునేవాడు. దేవుడు అతను చేసినటువంటి పాప కార్యాలను బట్టి దేవుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ కుమారుని మొత్తాడు. కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలతో అయ్యా సేవ చేస్తా అన్నాడు. వెంటనే సేవకుడు అయిపోయాడు. సేవకుడు అయిపోతే ఒకరోజు ఒక మీటింగు నడిపిస్తున్నాడు. అతను నడిపిస్తూ ఉంటే ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఇతను నడిపిస్తున్నాడు, సేవకుడు కాదు. అసలైన సేవకుడు స్టేజ్ మీద ఉన్నారు. సార్ నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే ప్రార్థన చేస్తే ఆ సేవకుడు నన్ను పిలిచి కూర్చోమని చెప్పాడు. కూర్చోమని చెప్తే నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఈ నడిపించాను ఏమంటాడు తెలుసా, నువ్వు దిగై. చూసారా, అనుభవం లేనటువంటి వాళ్ళు దైవ సేవకుడిని గౌరవించలేరు. ఈ స్కెవయోను కుమారులు కూడా ఇలాంటి వాళ్ళే, ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళే. అనుభవం లేనటువంటి వాళ్ళు యేసునామము ఉచ్చరించి పో అనగానే అప్పుడు దయ్యం ఏం చేసిందండి, ఆడుకుంది ఫుట్బాల్. ఇలాంటి సేవకుల్లే ఫుట్బాల్ ఆడుకుంటుంది. జాగ్రత్త, దేవునితో అధిక సమయం గడిపితే దయ్యంతో ఆడుకోవచ్చు. అలా అధిక సమయం గడపకపోతే దయ్యమే మీతో ఆడుకుంటుంది. ఆ అవకాశం ఇవ్వకండి. ఇంకా చూస్తే లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వారికి ఇవ్వబడుతుందండి. చూడండి, మత్తయి సువార్త 13:12 చూస్తే కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. కలిగిన వానికి ఇయ్యబడును అంటే ఏంటండి? కలిగిన వానికి లోతైన అనుభవం కలిగిన వానికి, అధిక సమయము దేవునితో గడిపేటువంటి వారికి అధికంగా ఇవ్వబడతాయి. మీరు చూడండి, అలా లోతైనటువంటి అనుభవం గడిపేటువంటి వారు ఎలా ఉన్నారు మీ కళ్ళతో చూడండి. మీ కళ్ళకి కనిపిస్తూ ఉన్నారు కదా, ఎలా ఉన్నారో చూడండి. ప్రార్థనా పరులు ఎలా ఉన్నారో చూడండి. గంటల తరబడి సమయం దేవునితో గడిపేటువంటి వారు ఎలా ఉన్నారో చూడండి. ఏ గంట గడపకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సమయాన్ని ఉపయోగించుకుంటూ ధనానికో వ్యాపారాలకో ఉపయోగించుకుంటూ మేము దేవుని మన సమయానికి వచ్చేసి స్టేజ్లు ఎక్కేసేసి మేము అంటారు. ప్రార్థన, అధిక సమయము ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు, దేవుని యొక్క కార్యాలు జరగవు. అలా జరగాలి అంటే ప్రియులారా అధిక సమయం ప్రార్థించాలి.
అధిక సమయం ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు. మన బైబిల్ గ్రంథంలో చరిత్రను చూస్తే దానియేలు గారు ప్రార్థన చేయటమే అనేదే తప్పు పట్టుకోగలిగారు. అతనిలో ఏ తప్పు లేదండి. ఒక చిన్న వ్యభిచారం చేస్తాడేమోనని చూశారు, ఎవరితోనన్నా చేస్తాడంటే వ్యభిచారం చేయడు. ఎక్కడన్నా చిన్న దొంగతనం చేతివాటం ఏమన్నా దొంగతనం ఏమన్నా చేస్తాడా అని ఆకోవడం లేదు. మోసం చేసేవాడా లేదు. లంచం తీసుకునేవాడా లేదు. ఏ తప్పు కూడా పట్టుకోలేకపోయారు. ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేస్తాడు ఈయన? ప్రార్థన చేస్తాడు. దాన్నే తప్పు పట్టుకుందని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదని చట్టాన్ని పుట్టించారండి. అప్పుడు రాజు అండి, మేము ఈ మధ్యలో ఓమాన దేశం వెళ్ళాం. ఓమాన దేశం వెళితే అక్కడ రాజుగారు ఉంటారట. ఆయనకి సొంత షిప్ ఉంటుందట. ఎక్కడికి వెళ్ళాలని షిప్లో వెళ్ళిపోతాడు. సొంత ఏమన్నా ఉంటుందంటండి ఆయనకి. ఒకవేళ ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంటే, శత్రువులు ఏమైనా వస్తే క్రూజ్లో వెళ్ళిపోతూ ఉంటాడు. చూసాం, ఆ ఒడ్డును చూసాం మస్కట్లో. కాబట్టి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి దానియేలు ప్రార్థన దానియేలే కదా, ఎవరో ప్రార్థన చేయకూడదు. ఆ చట్టం ఎందుకు వచ్చిందంటే దానియేలు బట్టి వచ్చింది. మరి చేప ఎందుకు వచ్చింది? యోనాను మింగడానికి వచ్చింది. ఏమండి, ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే దానియేలు కోసం వచ్చింది. అక్కడ చేప ఎందుకు వచ్చిందంటే యోనాను మింగడానికి వచ్చింది. కాబట్టి కారణం లేకుండా ఏది రాదు. అలాంటి చట్టము ఉందన్న విషయం తెలిసి కూడా చావుకు ఎదురెళ్ళేటువంటి వాడే క్రైస్తవుడు. సావుకు ఎదురెళ్ళేటువంటి వాళ్ళే అధిక సమయం గడిపేటువంటి ప్రార్థనాపరులు. వాళ్లను దేవుడు మోస్తాడు, వాళ్లను దేవుడు ఊరేగిస్తాడు. వాళ్ళను ఆధారంగా చేసుకునే రాజులను కూడా మారు మనసు పొందేలాగా రాజు చేత చట్టాలు మార్చేస్తాడండి. వీళ్ళందరూ వెళ్ళి చట్టాన్ని మార్చారేంటి? దానియేలు ప్రార్థన చేయకూడదని. ఏమండి, ఇలాంటి చట్టం ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆ చట్టం అనేది మారిపోద్దండి. దేవుడు మార్చేస్తాడండి. దేవుడు పని చేస్తాడండి. ఆలోచించండి, ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? చట్టాన్ని మారుస్తాడు. దేవుడు ప్రార్థనా పరులను ఊరేగిస్తాడు. లోతైన అనుభవం కలిగినటువంటి వాడు ఊరేగిస్తాడు. ఇంకా క్రిందకు మనం వెళ్ళి ఒక ఆలోచించగలిగితే, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో సమృద్ధిగా విత్తువాడు దీవెనలతో పంట కోస్తాడు అనేటువంటి మాట ఉంది. సమృద్ధిగా అధికముగా ప్రార్థన చేసేటువంటి వారికి అధికమైనటువంటి దీవెనలు వస్తాయి. ప్రియులారా, అధికమైనటువంటి దీవెనలు వారికి వస్తాయి. అధికంగా సమయం ప్రార్థన కాడకపోతే నీకు దీవెనలు ఎలా వస్తాయి? దీవించో, అబ్రహాముని దీవించిన దేవా నన్ను దీవించు. మరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, అబ్రహాము దేవునితో చేసినటువంటి సహవాసం, అబ్రహాము ఏ విధంగా త్యాగం చేస్తాడు, నువ్వు చేయగలవా? మోషేను నడిపించిన దేవా నన్ను నడిపించు. వాళ్ళని దీవించిన దేవా, వీళ్ళని దీవించిన దేవా, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? అలా ఉండగలుగుతున్నావా? అలా ఉండకపోతే ప్రియులారా, నిన్ను దేవుడు మోయడు. లోతైన అనుభవం అంటే ఒక్కసారి మనం ఆలోచించగలిగితే చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మనం గమనించగలిగితే, మీరు బైబిల్ చూడవలసిన లేదు, నా మాటలు వినండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ పడవను, మీ పడవను లోతులకు నడిపించండి అంటున్నారు. చాలామంది క్రైస్తవులు ఒడ్డునే చేపలు పడుతున్నారు. ఆ శిష్యులు కూడా ఒడ్డునే చేపలు పడుతున్నారు. ఇంకా లోతుకి వెళ్ళమంటున్నారు. దేవుడేమంటున్నాడు? లోతుకు వెళ్ళండి. యేసుక్రీస్తు వారు చేపలు పట్టే ఆయన కాదండి. వీళ్ళు చేపలు పట్టడంలో నిపుణులు, గొప్ప మరి అనుభవం కలిగినటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా లోతుకి నడిపించమన్నాడు కదా. ఆ లోతుకి నీ మాట చొప్పున రాత్రంతా ప్రయాసపడ్డాము, నీ మాట చొప్పున వెళుతున్నామని లోతుకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసండి. విస్తారమైనటువంటి విస్మయం ఉండేటువంటి ఆ రాశిని చూశారండి. కాబట్టి నీ జీవితంలో కూడా విస్మయం పొందేటువంటి ఆ అనుభవం, విస్మయం పొందేటువంటి ఆ రాశి లాంటి ఆ అనుభవం నువ్వు చూడాలనుకుంటే ఆయన మాట విని అధిక సమయం దేవునితో గడుపు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అధిక సమయం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఊరేగింపబడతారు. దేవుడు మోస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. జయం కలిగిన మా ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరినైనా అధిక సమయం మీ సన్నిధిలో గడిపి తండ్రి, మీరు వారి పక్షంగా పనిచేసే విధంగా, అదేవిధంగా నాయన పరిశుద్ధాత్ముడు పనిచేసే విధంగా తండ్రి, సాతాను యొక్క కార్యాలు బంధింపబడేలాగా, సాతానుతో ఆడుకునేటువంటి వారిలాగా ఉండడానికి సహాయించండి. యేసు నామములో అర్చనం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.
మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ డి షాలేం రాజు గారు, దొరల సురవరం గ్రామము, సాగరం విలేజ్, మాడుగుల మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9866022495. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.